హావియర్స్ ఇప్పుడే హనుమాన్ సినిమా చూడడం జరిగింది. అస్సలు లిటరల్లీ చెప్తున్నా, కొన్ని షార్ట్స్ కాదయ్యా, ప్రతి షాట్ ప్రతి సీన్ గూస్ బంప్సే. ఎస్పెషల్లీ చెప్పాలంటే ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లిటరల్లీ ఈ జస్ట్ అమేజ్డ్, ఈ జస్ట్ బ్లాస్టెడ్ ద స్క్రీన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న సినిమా అయినా సరే ఒక పెద్ద విజయం అంటే ఇదే అంటారు. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా ఎక్కడ తక్కువ కాదండి. వాళ్ళు కంటెంట్ నచ్చితే ఆ దేవుడి సినిమాని కూడా అసలు మన ఫేవరెట్ హీరోస్ పనికిరారు, అలా చూసుకుంటారు సినిమాని. సో అంత హైలోకి తీసుకెళ్లారు. లిటరలీ చెప్తున్నా, క్లైమాక్స్లో ఉండే ఆ 20 minutes ప్రీ ఇంటర్వెల్ గూస్ బంప్స్. అసలు ఎలా హనుమంతుని క్యారెక్టర్ని అంతలా ఎలివేట్ చేసింది మనకు ఓన్లీ ఫ్రమ్ మహాభారతం నుంచి. ఆ మహాభారతం తర్వాత మళ్ళీ అంతలా మనకు చూపించింది ఈ సినిమానే. ఒక్కొక్క షాటు ఆ దేవుడి గురించి చెప్తుంటే ఒళ్ళు గగుర్లు పొడుచుకుంటూ అబ్బా ఆ హృదయం అంతా, లేకపోతే మన ఒళ్ళంతా ఇలా ఆయన్ని చూస్తుంటే, ఆయనని తలుచుకుంటుంటే ఆ ఫీల్ అనేది, ఆ యొక్క వైబ్రేషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేము. ప్రతి ఒక్కరికి థియేటర్కి వచ్చి హనుమాన్ సినిమా చూసే ప్రతి ఒక్కడికి అదే హై ఫీల్ అవుతాడు, రాసి పెట్టి చెప్తున్నా. సో అంత అమేజింగ్గా తీశాడు సినిమా. ఒకటి చెప్పినా 2 చెప్పినా తక్కువే. ఈ యొక్క టాక్, ఇప్పుడు చెప్పే టాక్ రేపటికైనా పడదు, ఎల్లుండికైనా పడదు. ఇది సంవత్సరం కాదు, ఈ యొక్క తెలుగు సినీ చరిత్ర ఉన్నంత రోజులు ఇలాంటి యొక్క సినిమా గుర్తుండిపోద్ది. ఫ్రమ్ ప్రశాంత్ వర్మ. పీసీయూ అని చెప్పేసి ఎంతైతే చిన్న డైరెక్టర్ అని చెప్పేసి ఎంతైతే తొక్కారో ఆ తొక్కడాలు అనేవి ఏమి ఉండవు ఈసారి నుంచి. లిటరల్లీ చెప్తున్నా, అసలు ఎంత హైలో తీసుకెళ్ళాడంటే ఆయన డైరెక్షన్ స్కిల్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, నరేషన్ కానీ ఎట్ టాప్ నాచ్ ఉంది. ఇలాంటి డివోషనల్ ఫిలిమ్సే ఇంత బాగా చేస్తే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్స్ కానీ, లేకపోతే సైంటిఫిక్ ఫిక్షన్స్ కానీ అదరగొడతాడు. ఫిక్షనల్లో కూడా హనుమంతుడిని మాకు రియల్గా స్క్రీన్ లేకపోయింటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటట్టే ఉంది. విత్ ఎవ్రీ షాట్ తేజ సజ్జా గారి గురించి కూడా చెప్పాలి. లిటరల్లీ కొన్ని సీన్స్లో అయితే ఈయన ఏమన్నా సినిమా హీరో అనుకున్నావా, సూపర్ హీరో. మన ఇండియాకు ఉన్నది, మనం చరిత్ర నుంచి విన్నది ఓన్లీ హనుమంతుడు ఒక్కడే. ఆయన మనకు సూపర్ హీరో, మన ఇండియాకి సూపర్ హీరో. అలాంటి సూపర్ హీరో గురించి ఎంతో అద్భుతంగా చెప్పిన ఈ హనుమాన్ సినిమా ఆడాలి. సంక్రాంతికే కాదు, ఇది సంక్రాంతికి కాకపోయినా దసరాకు వచ్చినా ఆడాలి, క్రిస్మస్కి వచ్చిన ఏ రోజు వచ్చినా సరే ఈ సినిమా ఆడాలి. సో అంతా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వెళ్ళండి, సినిమాని చూడండి. ఏ సినిమాని తక్కువ అంచనా వేయకండి, ఈ సినిమాని అస్సలు వేయకండి. చాలా బాగుంది. గో వాచ్ హనుమాన్.